దిస్ ఈజ్ డాక్టర్ ప్రమీల, మామ్ హాస్పిటల్, అగ్నంపూడి. ఈరోజు లేదా హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలి, త్వరగా కన్సీవ్ అవ్వాలి అంటే ఏమైనా ప్రికాషన్స్ కానీ ఏమైనా జాగ్రత్తలు కానీ ఉన్నాయా అనేది మనం ఈరోజు తెలుసుకుంటాం. అసలు ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది చాలామందికి తెలియదు కూడా. అనుకుంటారు పీరియడ్ అయిన వెంటనే కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని. బట్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి అని అనుకున్నప్పుడు, అంటే 28 to 30 days ఆ మధ్యలో వస్తాయి సైకిల్స్ అని అనుకున్నాం. మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్గా వస్తాయి అని అనుకున్నప్పుడు 10th day to 20th day ఈ మధ్యలో ఓవులేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే యాక్చువల్గా అయితే నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనడానికి 14 days బిఫోర్ ఎగ్ రిలీజ్ ఉంటుంది. సో ఆ టైంని మనం తెలుసుకోవాలి. నెట్ నాలెడ్జ్ ప్రకారం లేకపోతే గూగుల్ నాలెడ్జ్ ప్రకారం ఏమనుకుంటారంటే 14th day ఎగ్ రిలీజ్ అవుతుంది అని అనుకుంటారు. కానీ స్టార్టింగ్ నుంచి 14th day కాదు, నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా 14 days బిఫోర్ ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ డేకి అంటే ఓవులేషన్ డేకి 1 or 2 days ముందు 1 or 2 days వెనకాల అది మోర్ ఫర్టైల్ పీరియడ్ అనమాట. ఆ టైంలో కనుక మీట్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చేందుకు మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సాధారణంగా ఏమీ ప్రాబ్లం లేదు అని అనుకుంటే అందరూ త్వరగానే కన్సీవ్ అయిపోతారు. మీరు పెళ్ళయ్యి 1 year కూడా కన్సీవ్ అవ్వట్లేదు, ఎలాంటి కాంట్రసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయటం లేదు, అయినా కన్సీవ్ అవ్వలేదు అని అనుకుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయి అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఏం రీజన్స్ ఉండొచ్చు మేడం అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఫీమేల్స్లో అనుకుంటే ఏమైనా థైరాయిడ్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, లేదు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉండొచ్చు, కొన్నిసార్లు ఏమైనా ఇన్ఫెక్షన్స్ పారడం కావచ్చు, ఇంకా కొన్నిసార్లు ట్యూబ్స్లో బ్లాకేజ్ ఏమైనా ఉండొచ్చు. అసలు రీజన్ ఫైండ్ అవుట్ చేయడానికి మీరు డాక్టర్ గారిని మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని ఫీమేల్స్లోనే ఉండాలని ఏం లేదు, కొన్నిసార్లు మేల్స్లో కూడా ప్రాబ్లం కావచ్చు. అది ఏమేమి ఉండొచ్చు అంటే వాళ్ళకి ఏమైనా కౌంట్ తక్కువ ఉండి ఉండొచ్చు. అంటే సెమెన్ ఎనాలిసిస్లో స్పర్మ్స్ అంటాం, శుక్ర కణాలు అంటాం కదా, అవి కౌంట్ ఎంత రిక్వైర్డ్ లెవెల్లో ఉందా లేదా. ఒకవేళ కౌంట్ బాగానే ఉండొచ్చు, కానీ వాటి మొటిలిటీ ఎలా ఉంది, ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో అవి బాగున్నాయా లేదా అనేది మీ డాక్టర్ గారు మీరు చెక్ చేసి, సో ఏంటి రీజన్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రీట్ చేసి మీరు మళ్ళీ తిరిగి కన్సీవ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది అమ్మాయిల్లో PCOD ప్రాబ్లం ఉండొచ్చు. PCOD అంటే ఏంటి అంటే ఎగ్స్ మెచ్యూర్డ్ లెవెల్కి రాకుండా ఇంకా ప్రిమెచ్యూర్ లెవెల్లోనే ఉండిపోతాయి అన్నమాట. ఉండిపోవడం వల్ల అవి బయటికి రిలీజ్ అవ్వకుండా ఓవరీస్లోనే ఉండిపోవడం వల్ల ఓవరీస్ అన్ని కూడా ఒక సిస్ట్లు ఉన్నట్టు కనిపిస్తుంటుంది. దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. అలాంటప్పుడు ఎగ్ మెచ్యూరిటీ లెవెల్కి రాదు కనుక వాళ్ళకి ఓవులేషన్ జరగదు, కన్సీవ్ అవ్వడం డిలే అవుతుంది. అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కారణం అవుతుంటుంది. అలాంటి వాళ్ళము మెచ్యూర్ అవ్వడానికి కావాల్సిన మెడిసిన్స్ అవి మీ డాక్టర్ గారు ఇస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవి సాధారణంగా ప్రెగ్నెన్సీ వెంటనే రాకపోవడానికి గల కారణాలు అన్నమాట. వీటిని నివారించడానికి మీ డాక్టర్ లేదా మీ గైనకాలజిస్ట్ని లేదా ఎండాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద IUIలకి IVFలకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదు. కొన్ని జాగ్రత్తలు, కొన్ని ప్రికాషన్స్, కొన్ని మైల్డ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే చాలు మీరు కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.